Yeah, hello everyone. Welcome to our channel. A very good morning. సో 1000+ మెంబర్స్ని రైల్వే గ్రూప్ డీలో జాయిన్ చేసే విధంగా క్లాసెస్ చెప్పే భాగంగా క్లాస్ 3 ఈరోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. క్లాస్ 1లో ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మనం 15 క్వశ్చన్ చూసాం. అదేవిధంగా క్లాస్ 2లో అట్మాస్ఫియర్ గురించి చూసాం జియోగ్రఫీ నుండి. అండ్ క్లాస్ 3లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి రిమైనింగ్ క్వశ్చన్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో మీరు క్లాస్ 1, క్లాస్ 3 ఈ రెండు క్లాసెస్ విన్నట్లయితే మీ పాకెట్లో 1+ మార్క్స్ ఉన్నట్లే. కొన్ని సెట్లలో 1 క్వశ్చనే రావచ్చు ఇంట్రెస్ట్ నుండి, కొన్ని సెట్లలో 2 క్వశ్చన్సే రావచ్చు. కనుక మీరు ఈ 2 క్లాసెస్ విన్నట్లయితే మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్స్ అనేది మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఇంట్రెస్ట్ నుండి చేయడానికి వీలుంటుంది. తప్పక క్లాసెస్ అయితే ఫాలో అవ్వండి. అండ్ గ్రూప్ డి పీడిఎఫ్ తక్కువ టైంలో తక్కువ చదివి క్రాక్ చేసే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోండి, ఎందుకంటే టైం లేదు. సో ఇప్పటి నుండే తీసుకొని రోజు కొద్దిగా చదువుతూ మన క్లాసెస్ వింటూ ఉన్నట్లయితే మీరు అలవోకగా గ్రూప్ డి జాబ్ అనేది సాధించవచ్చు. ఓకేనా? సో అదేవిధంగా ఇంకొక 4-5 డేస్లో మ్యాథమెటిక్స్ లవర్ అనే ఛానల్లో మీకు అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కంప్లీట్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మనం 15 క్వశ్చన్స్ లాస్ట్ క్లాస్లో చూసాం. రైట్, 16th క్వశ్చన్ కమింగ్ టు ది ఓకే. Rudra invested 1600 rupees at the rate of compound interest for 2 years. She got 1764 after the specified period. Find the rate of interest. Very easy question. Rudra 2 సంవత్సరాల పాటు చక్రవడ్డీ రేటుతో 1600 రూపాయల పెట్టుబడి పెట్టింది. నిర్దేశిత కాలం తర్వాత అంటే 2 సంవత్సరాల తర్వాత ఆమెకు 1764 వచ్చింది అయినా వడ్డీ రేటును. సో మనం లాస్ట్ క్లాస్లో ఓన్లీ 2 ఫార్ములాస్ తోటే కంప్లీట్ క్లాసెస్ చెప్పుకున్నాం. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ PTR/100, ఇంకొకటి A = P × 1+R/100 హోల్ పవర్ n. ఆ విధంగా మనం చెప్పుకోవడం జరిగింది, చూసాం. సో ఇక్కడ చూడండి, A = P × 1+R/100 హోల్ పవర్ n. ఇదే కదా, రైట్. ఇవి 2 బేసిక్స్, ఓకేనా, బేసిక్ ఫార్ములాస్ ఇవి. సో మనం లాస్ట్ క్లాస్లో మంత్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయొచ్చు, డేస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయొచ్చు అనేది కంప్లీట్గా చూసా. ఒకసారి చూడండి దయచేసి. సో ఇక్కడ ఏమన్నాడు, మొత్తం కలిపి 1764 అయిందంట. అసలు ఎంత అండి, 1600 ఓన్లీ. సో ఇక్కడ 2 years తర్వాత, ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 100 + R/100 అవుతుంది కదా, ఎల్సిఎం చేస్తే డైరెక్ట్ అంటే ఇంటూ స్క్వేర్. క్లియర్? సో ఇక్కడ ఏమైంది, 1764/1600 that equal to 100 + R/100 all power square. సో దీన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 4 4 0 0 4 4 4 4 1 దట్ ఈక్వల్ టు 441/400 మనకు వచ్చింది ఇది. ఓకేనా? సో దీన్ని ఏమన్నా ఈ విధంగా రాసుకోవచ్చు అండి. ఇక్కడికి రాగానే మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏముండదండి, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కనుక డెఫినెట్గా ఇక్కడ ఉన్న నెంబర్ స్క్వేర్లో పోతుందని అర్థం దానికి. సో 20 స్క్వేర్ 400 పోతుంది, 21 స్క్వేర్ మనకి 441 పోతుంది. సో 100 + R/100 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 21/20. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం మిగిలిందా అండి, రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ. సో స్క్వేర్ పోతుంది. నెక్స్ట్ వెయిట్ ఎ మినిట్, ఓకే ఇక్కడ రాద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ ఏం మిగిలింది మనకి, 20 × 100 + R/100 ఈక్వల్ టు 21/20. ఇదే కదా మనం మిగిలింది. సో ఇక్కడ వెరీ ఈజీగా చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2000 + 20R ఈక్వల్ టు 2100. అంతేనా? సో 20R = 2100, రైట్. R = 2100 - 2000, రైట్. సో R = 100 వస్తుంది. 100/20. దిస్ వన్ క్యాన్సల్, 2 5. సో R = మనకి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. వెరీ ఈజీ అండి, ఏం లేదు. ఇక్కడ 100 + R/100 = 21/20 అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2000 + 20R = 2100. ఇక్కడ 2100 - 2000 దట్ ఈక్వల్ 100 మిగులుతుంది. ఈ R 20 వచ్చేసి ఇటు వచ్చింది. సో R = 5% అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతూ ఉంటారంటే, సెట్ అండ్ సమ్
in certain time becomes 500 rupees at the rate of 8% per annum simple interest, and the same sum amounts to 200 rupees at the rate of 2% per annum simple interest in the same duration. Find the sum and time. నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట మొత్తం సంవత్సరానికి 8% చొప్పున 500 రూపాయలు అవుతా ఉంది. అదే వ్యవధిలో సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్కి 2% చొప్పున అదే మొత్తం 200 రూపాయలు అవుతా ఉంది. అయినా అసలు మరియు సమయాన్ని కనుగొనండి అన్నాడు. ఏం లేదండి, ఇక్కడ కొంత సొమ్ము అంట 8% ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు కొంత టైంకి 500 రూపీస్ అయింది. అయితే అదే అమౌంట్ 2% ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు అదే టైంకి 200 రూపీస్ అయింది. అయితే ప్రిన్సిపల్ ఏమంటే అంటే అసలు మరియు టైం అంటే పి మరియు టీని కనుగొనండి అంటే దీన్ని జనరల్ మెథడ్లో చేద్దాం. సో తర్వాత మనం ఫార్ములా మెథడ్లో చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో వెరీ ఈజీ. ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ మనం ఇక్కడ వరకు తీసుకుందాం, ఈ లైన్ వరకు. సో ఏమన్నాడు ఇక్కడ 500 రూపాయలు అయిందట. అంటే ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ ఫార్ములా ఏంటి అదంటే జనరల్గా పీటీఆర్ బై 100. ఇది ఇంట్రెస్టే, కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పీ ప్లస్ ఎస్ఐ, ఇదే కదా. సో ఫస్ట్ ఇక్కడ మనం దాన్ని చేద్దాం. ఏ ఈక్వల్ టు పీ ప్లస్ ఎస్ఐ అంటే పీటీఆర్ బై 100. ఓకేనా, క్లియర్. సో ఇక్కడ చూడండి, ఎందుకంటే జనరల్ మెథడ్ నేర్చుకోండి ఎప్పుడైనా కానీ. నేను ఎప్పుడైనా కానీ జనరల్ మెథడ్లోనే చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమైంది 500, పీ ఈక్వల్ టు మనకి తెలియదు, మళ్ళీ పీ తెలియదు, టీ తెలియదు, ఆర్ అనేది తెలుసు బై 100. సో ఇక్కడ ఏమవుతుంది అంటే జనరల్గా 100p ప్లస్ 8pt ఈజ్ ఈక్వల్ టు ఇది 100 ఇటు వస్తుంది కదా. ఎల్సిఎం చేశాను, ఇటు తీసుకొచ్చాను డైరెక్ట్ స్టెప్. మళ్ళీ అడగొద్దు, మీరు డైరెక్ట్ చేసుకోండి, కాకపోతే చేస్తామంటే అర్థమవుతుంది. సో సిమిలర్గా దీనిలానే మనం ఇది కూడా చేద్దాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ 200 అయింది. 200 ఈజ్ ఈక్వల్ పీ ప్లస్ ఏమవుతుంది అప్పుడు ఇక్కడ 2pt బై 100, అంతే కదా. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు 200 మళ్ళీ 00 అవుతుంది 100p ప్లస్ 2pt. ఓకేనా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ దీన్ని ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి కదా మనకి, ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మనకి సరిపోతుంది, ఏదో ఒకటైతే వస్తుంది కదా. సో అది ఏ విధంగా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. ఇక్కడ ఈ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1ని సాల్వ్ చేస్తే 50,000 ఈజ్ ఈక్వల్ టు 100p ప్లస్ 8pt. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. మైనస్ 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 ఈ రెండు పోయింది, ఇక్కడ మైనస్ 30,000 ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 6pt ఉంది. అంటే పీటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 6 1s 6 5s అంటే 5,000. పీటీ ఈక్వల్ టు మనకి 5,000 వచ్చిందండి. క్లియర్ కదా, పీటీ ఈక్వల్ టు 5,000 వచ్చింది. మరి 5,000 వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది చూద్దాం. ఈ పీటీని తీసుకొచ్చి ఇందులోనైనా ఎక్కడనైనా పెట్టినా కానీ మనకు పీ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ పెడదామా, ఇక్కడ పెడదాం మనం. సో ఇక్కడ 50,000 ప్లస్ 100p ప్లస్ 8 into 5,000 దట్ ఈక్వల్ టు 40,000. ఇక్కడ ఈక్వల్ టు కదా, రైట్. సో ఇక్కడ ఏమైంది 100p ఈక్వల్ టు ఈ 40,000 ఇటు వస్తే ఏమవుతుంది 10,000 మిగులుతుంది. ఇక 50 మైనస్ 10గా ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నా అంటే p ఈక్వల్ టు 100. p ఈక్వల్ టు ఎంత వచ్చింది 100 వచ్చింది. సో ఈ p ఈక్వల్ టుని ఇందులో పెడితే మనకి ఏమొస్తుంది అండి టీ వస్తుంది కదా. జనరల్గా ఇక్కడ టీ పెడితే మనం చూద్దాం. 50,000 ఈజ్ ఈక్వల్ టు 100 into p, 100 into 100 అంటే 10,000. 10,000 ప్లస్ 8 into 100 800t. సో ఇదే కదా. సో 800t ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలిందండి 40,000 మిగిలింది. సో ఈ 2 సున్నాలు పోతే 8 ఒకట్ల 8. సో టీ ఈక్వల్ టు ఏం మిగిలింది 50. సో అసలు అనేది 100 రూపాయలు, టైం అనేది 50 రూపాయలు ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అయినప్పుడు ఒకసారి 500 అవుతుంది, 2% ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు ఒకసారి 200 అవుతుంది. ఇది జనరల్ మెథడ్లో మీరు ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎగ్జామ్లో మనకు ఫార్ములాస్ అన్నీ గుర్తుండవండి ఆ టెన్షన్స్కి. కనుక మనకు సబ్జెక్ట్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో మనం అందుకే మన ఛానల్లో ఎక్కువగా ఫార్ములాస్ లేకుండానే అంటే బేసిక్ ఫార్ములాస్ తీసుకొని ఎక్కువ టైడ్ అవ్వకుండా మనం ఆన్సర్ అనేది రాబట్టాలి. ఓకేనా. సో మరి దీనికి ఫార్ములా మెథడ్ ఏంటి అనేది చూద్దాం. మీరు ఒకసారి నోట్ అయితే చేసుకోండి. ఓకేనా.
సో అరిథమెటిక్లో ఆల్రెడీ మనం 60 క్లాసెస్ చెప్పాము, ఒకసారి చూడండి. చాలామంది అవి చెప్పలేదు అనుకుంటున్నారు కానీ చెప్పాము ఆల్రెడీ, మనం చూడండి. సో ఇక్కడ మనల్ని ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పి మరియు టీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో పి మరియు టీకి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు A2R1 మైనస్ A1R2 బై R1 మైనస్ R2. పీకి ఫార్ములా ఇది, టీకి ఫార్ములా వచ్చేసి A1 మైనస్ A2 బై A2R1 మైనస్ A1R2 ఇంటూ 100. ఓకేనా, ఇది ఫార్ములా. సో ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ఏమైంది, ఇది A1 ఇది 500, ఇది R1 వచ్చేసి 8, A2 వచ్చేసి 200 అండ్ R2 వచ్చేసి 2. సో ఇక్కడ జనరల్ చూద్దాం, A2 ఎంత 200 ఇంటూ R1 అంటే 8 మైనస్ A1 అంటే ఎంత 500, R2 అంటే ఎంత 2 బై R1 మైనస్ R2 అంటే ఎంత 8 మైనస్ 2 అంటే 6. సో దట్ ఈక్వల్ టు 1600 ఇక్కడ మైనస్ 1000 బై 6, దట్ ఈక్వల్ టు 600 బై 6. 6 1 600 సార్. సో వచ్చిందా 100. ఇది వస్తుంది కానీ మనకి ఇది గుర్తుంటుందా అనేది మెయిన్. సో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, గుర్తుంటే లక్, లేకపోతే నార్మల్ మెథడ్ నేర్చుకుంటే మనకు అది ఎవర్ గ్రీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనం ప్రత్యేకంగా ఏదో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో మరి టీ ఈక్వల్ టు A1 మైనస్ A2. A1 మైనస్ A2 అంటే ఎంత అంటే 500 మైనస్ 200 కదా, 500 మైనస్ 200. సో ఇది చూడండి, ఇక్కడ A2 R1 మైనస్ A1 R2 చేస్తే ఇక్కడ మనకి 600 వచ్చింది, అంతే కదా. 600 అయినా వచ్చింది, 600 వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ వేసాను ఇక్కడ. సో 300 బై 600 ఇంటూ 100. సో 300 1 3 2 50. సో టైం ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 50 వచ్చిందిగా. సో ఈ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. ఏ సర్టెన్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, a certain sum at a certain rate of simple interest amounts to 1125 rupees in 4 years and 1200 rupees in 7 years. Find the sum and rate of interest. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే, కాకపోతే ఇక్కడ అక్కడ టైము అసలు అడిగాడు, ఇక్కడ మాత్రం అసలు మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క నిర్దిష్ట రేటుతో ఒక నిర్దిష్ట మొత్తం 4 సంవత్సరాలలో 1125 రూపాయలైంది మరియు 7 సంవత్సరాలలో 1200 రూపాయలైంది. అయినా అసలు మరియు రేటును కనుగొనడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో వెరీ ఈజీ. ఇక్కడ చూడండి, నేను ఈ ప్రాబ్లం మీరే చేయాలి, జనరల్ మెథడ్లో మీరు చేయండి. నేను ఇక్కడ ఫార్ములా కూడా మీకు రాస్తాను. A2T1 సేమ్ ఇంతలాగానే, కాకపోతే R1 దగ్గర ఇక్కడ T1 పెట్టు. A2T1 మైనస్ A1T2 బై T1 మైనస్ T2. ఇది Pకి. Rకి వచ్చేసి సేమ్ A1 మైనస్ A2 బై ఇది A2T1 మైనస్ A1T2 ఇంటూ 100. దీని యొక్క ఆన్సర్ మీరు చేసి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలామంది చెప్పినప్పుడు చేయట్లేరు, అది ఇక మీ ఇష్టం. ఓకేనా. సో నా ప్రయత్నం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, అది మీరు వినియోగించుకోరా అనేది మీ యొక్క ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ సమ్ ఆఫ్ 1550 ఫర్ 2 years is 20 rupees more than the simple interest for 1450 rupees for the same duration. Find the rate of interest. ఏమన్నాడు, 2 సంవత్సరాలకు 1550 మొత్తానికి సాధారణ వడ్డీ అదే వ్యవధికి 1450 రూపాయల సాధారణ వడ్డీ కంటే 20 రూపాయలు ఎక్కువ అయినా వడ్డీ రేటుని కనుగొనండి. ఏం లేదండి, ఇక్కడ 1550 రూపాయల ఇంట్రెస్ట్కి 2 సంవత్సరాలకి ఇచ్చిండు సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. అండ్ అదేవిధంగా 1450 రూపీస్ కూడా సేమ్ ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో 20 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందంటే, దీని యొక్క ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిందంటే వెరీ ఈజీ కదా. ఏముందండి, మనం దీని సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం, దాని సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కునే డిఫరెన్స్ ఇచ్చాడు కనుక మనం ట్యాగ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఈ టర్మ్కి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందండి, ఇక్కడ మనకి PTR బై 100 కదా, 1550 టైం 2R/100 అంతే కదా. సో ఈ 0 క్యాన్సిల్, 5 2 5 3 5 1 అంతేనా. ఈ 2 క్యాన్సిల్, ఏమొచ్చింది ఇక్కడ 31R. ఇది ఒక సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఈ దీనికి చూద్దాం. సో ఇక్కడ ఏమైంది 1450
టైమ్స్ ఏమన్నాడు కనుక 2 ఆర్ అంటే r/100. సో ఈ 0 క్యాన్సల్, 2 1 2 5 5 2 5 9 ఏమొచ్చిందండి 29r. సో ఇక్కడికి రాగానే మనకు నెక్స్ట్ స్టెప్ కాడికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏడికి వచ్చినా మనం దీనికంటే ఇది 20 రూపీస్ ఎక్కువ, అంటే 31r. ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది కదా 29r ఈజ్ ఈక్వల్ టు ఎంత అట 20 రూపీస్. అంటే 2r ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్, r ఈజ్ ఈక్వల్ టు 10%. సో వచ్చింది కదా ఆన్సర్. దీనికి మనం పెద్దగా కష్టపడాల్సింది ఏముండదు, ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా మీరు ఏదైనా కానీ మన వర్క్ అండ్ టైం అయినా, ఓకేనా. సో మనం ఎక్కువగా చదవాల్సింది ఏంటి అంటే కొద్దిగా ఎగ్జామ్ ముందు చదవాల్సినవి ఏముంటాయంటే ట్రిగ్నామెట్రీ, ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా. మిగిలిన అన్నీ డైరెక్ట్ కొట్టేసేయచ్చు. ఒకవేళ నేను ఇప్పుడు ఏమన్నా నాకు రేపు ఏదైనా ఎగ్జామ్ ఉంటే నేను మ్యాథ్స్ మాత్రం ప్రిపేర్ అయ్యేవాడిని కాదు, ఒక 1 డే బిఫోర్ ప్రిపేర్ అయ్యేవాడిని అంతే. ఎందుకంటే నేను దీని మీద చాలా బీటెక్ టైంలో వర్క్ చేశాను. చాలా బాగా ప్రాక్టీస్ చేయడం, ఖాళీ టైంలో ఊరికే నేర్చుకోవడం, ఏదో ఒకటి నేర్చుకోవడం చేయడం వల్ల నాకు ఈజీ అయిపోయింది. ఎగ్జామ్స్ టైంలో కూడా నేను రేపు ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు నేను ఈరోజు 2-3 గంటలు నా దగ్గర ఒక ఫార్ములా బుక్ ఉండేది, ఆ ఫార్ములా బుక్ చదివేవాడిని అంతే, ఓకేనా. సో ఇప్పటికీ కూడా మీకు ప్రత్యేకంగా చేసినప్పుడు నేను రీచెక్ చేస్తూ ఉంటాను, కానీ ప్రత్యేకంగా ప్రాక్టీస్ అయ్యి చెప్పేది ఏముండదు ఇక్కడ, ఓకేనా. సో మీరు కూడా అలా నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఏ సర్టెన్ సమ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years at 8% per annum is 90 rupees more than the simple interest in 1.5 years at the rate of 10% per annum. For the same sum, find the sum. ఒక నిర్దిష్ట మొత్తానికి 2 సంవత్సరాలలో సాధారణ వడ్డీ సంవత్సరానికి 8% చొప్పున, అదే మొత్తానికి 1.5 సంవత్సరాల్లో సంవత్సరానికి 10% చొప్పున వచ్చే సాధారణ వడ్డీ కంటే 90 రూపాయలు ఎక్కువ అయినా అసలు కన్నా. సేమ్ ఇప్పట్లానే క్వశ్చన్ మీరు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మీకు 9000 కనిపిస్తూ ఉంటుంది, పి అనేది, ఓకేనా. సో మీకు ఇక్కడ ఓకే ఇది. సో చేయడానికైతే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనం అది చేయడం వల్ల మళ్ళీ టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు. ఆల్రెడీ మనకు అదే మోడల్ కదా, జస్ట్ చేంజ్ చేశాడు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరుణ్ lent out a certain sum. He lent 1/3 part of his sum at 7% simple interest, 1/4 part of simple at 8% simple interest, and remaining part at 10% simple interest. If 510 rupees is his total interest, then find the money lent out. ఏమన్నాడంటే వెరీ ఈజీ. అరుణ్ అట కొత్త మొత్తాన్ని, తన దగ్గర ఉన్న కొంత మొత్తాన్ని ముగ్గురికి ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? మొత్తంలో 1/3 భాగం 7% ఇంట్రెస్ట్కి, 1/4 భాగం 8% ఇంట్రెస్ట్కి, మరియు రిమైనింగ్ భాగం 10% ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది. అయితే ఆ మొత్తం కలిపి 510 రూపాయల మొత్తం వడ్డీ అయితే వచ్చింది. అప్పుగా ఇచ్చిన డబ్బును కనుగొండి. ఇక్కడ 1 yearకి మాత్రమే ఇచ్చాడు, ఇది ఒకటి గమనించండి. క్వశ్చన్లో నేను మెన్షన్ చేయాలనుకుంటా, రైట్. సో మనం జస్ట్ ఇదొకటి. ఫస్ట్ ఎంత అన్నాడండి? అసలు పి అనుకుందామండి, పి. సో పిలో 1/3 భాగం అంటే p/3 టైమ్ 1 7%. నెక్స్ట్ p/4 8 1. అండ్ నెక్స్ట్ పిలో మరి ఇదంతా అయిపోయింది. పిలో p/3 ఒకటి అయిపోయింది, p/4 ఇక్కడ అయిపోయింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి p-12 వస్తుంది. ఇక్కడ 4p + 3p అంటే 7p/12. ఇక్కడ p మైనస్ కదా, p - 7p/12 అంటే ఏమొస్తుందండి? 5p/12 వస్తుందండి. 5p/12 అంటే రిమైనింగ్ భాగం అనేది 5p/12. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం అటు ఇటు వేసినా ఏదో ఒక నెంబర్ వేసినా కానీ మనకి మిస్ అయిపోతుంది. 5p/12 ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడండి? ఇటు 10%. ఇక్కడ టైం అనేది 1 year. సో జనరల్గా మనం ఇక్కడ ఇంట్రెస్ట్లు అనేది చేస్తే సరిపోతుందండి. సో ptr/100 కదా, ptr/100 అంటే p/3 × 1 × 7/100. ఏం మిగిలిందండి? ఇక్కడ 7p/300. ఇది ఒకటి మిగిలింది ఇక్కడ మనకి. సో సేమ్ p/4 × 8 × 1/100, ఓకేనా. సో ఇక్కడ ఏం మిగిలిందండి మనకి? 8p/400. సో సేమ్ ఇక్కడ మనకి ఏం మిగిలింది? ptr/100 ఫార్ములా ptr/100. సో ఇక్కడ మనకి ఏం మిగిలిందంటే 50p/1200.
ఇదేగా. సో వీడు ఏమన్నాడు, ఈ మూడిటి మొత్తం ఎంత అంట, 1 ఎంత ఇచ్చాడు, 510 రూపీస్. సో ఇక్కడ మనం ఈ 3 ఇంట్రెస్ట్లు కలుపుకుంటే మనకు 510 రూపీస్ అనేది రావాలి. ఓకేనా. సో మనం చేద్దాం. ఇక్కడ చూడండి 3, 4, 12 ఉంది. మొత్తం ఎల్సిఎం చేస్తే 1200 వస్తుంది. 1200 వస్తుంది. 3 4 4 28 పి, 4 3 3 24 పి, 12 కనుక 12 ఉంది. 50 పి ఈజ్ ఈక్వల్ టు 510. సో ఇక్కడ చూడండి 28 50 74 82 102 102 పి ఈక్వల్ టు 510 ఇంటూ 1200. సో ఇక్కడ చూడండి 51 10 51 2, ఓకేనా, 2 2 1 2 5. సో పి ఈక్వల్ టు ఏం మిగిలిందంటే 5 ఇంటూ 1200 అంటే 6000 రూపాయలు. సో పి అనేది 6000 రూపాయలని మనం క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. వెరీ ఈజీ ఉంటుంది. పెద్దగా కష్టపడకండి, ఇష్టపడండి, ఇష్టంగా నేర్చుకోండి. డెఫినెట్గా మీరు క్రాక్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ amounts to 800 rupees in 2 years and 840 rupees in 3 years. Find the rate of interest per annum is and the sum. ఓకేనా. చక్రవడ్డీ సమ్మేళనంతో పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం 2 సంవత్సరాలలో 800 రూపాయలు మరియు 3 సంవత్సరాలలో 840 రూపాయలు అయిన సంవత్సరానికి వడ్డీ రేటు మొత్తాన్ని కనుగొనండి. సో వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ ఒక 1 ఇయర్కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి సేమ్ ఉంటుందండి. ఇది గమనించాలి. సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఎంతైతే సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుందో 1 ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే. మనకు 1 ఇయర్ తర్వాత ఇక్కడ మళ్ళీ అసలు మరి పెరిగిపోతుంది కనుక ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుండి. కానీ 1 ఇయర్కి మాత్రం సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. 2 సంవత్సరాలలో 800 రూపాయలు అయింది. ఓకే, 3 సంవత్సరాల్లో 804 రూపాయలు అయింది. సో ఇక్కడ మనం జనరల్గా అనుకుందాం. మనం ఫస్ట్ జనరల్గా అనుకుంటే ఇది అసలు అనుకుందాం. పి ఈక్వల్ టు 800 రూపాయలు అయింది. ఇక్కడ 3 సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఇయర్కి 40 రూపాయలు అయినట్టు, అంతే కదా. ఇంట్రెస్ట్ 40 రూపాయలు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 1 ఇయర్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ 1 ఇయర్కి ఈ 2 సమానంగా మనం అనుకున్నాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి పి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, టీ ఈక్వల్ టు 1 ఉంది. ఆర్ అనేది మనకి ఫైండ్ చేయొచ్చు కదా సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో 40 ఈక్వల్ టు 800 ఇంటూ 1 ఇంటూ ఆర్ బై 100. పిటిఆర్ బై 100 కదా. సో దిస్ వన్ క్యాన్సల్. 8 1 8. సో ఆర్ ఈక్వల్ 5% వచ్చింది నాకు. ఆర్ ఈక్వల్ 5% వచ్చింది. వెరీ గుడ్. ఆర్ ఈక్వల్ టు 5 అంతే. మరి పి అనేది ఏంటిది, మనం పి అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి 2 సంవత్సరాల్లో 800 రూపాయలు అయింది. అంటే ఏ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ వేసుకున్నా వస్తుందండి ఆన్సర్, నో ప్రాబ్లం. ఇక్కడ ఏ అనేది మనకి 800 అయింది, 2 సంవత్సరాలు అయింది. సో దాన్ని చేద్దాం. మనకి తెలుసు కదా, ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఏ ఈక్వల్ టు ఎంత, 800. పి ఈక్వల్ మనకు తెలియదు. జస్ట్ మనం ఇంతసేపు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఆ ప్రీవియస్ అంటే ఇంట్రెస్ట్ మరియు అసలు కలిపి దాన్ని మనం పీగా అనుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ 1 ప్లస్ ఆర్ బై 100 అంటే 1 ప్లస్ ఆర్ బై 100 అంటే 5 కదా. అంటే 105/100 డైరెక్ట్ వేసానండి స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది, పి ఇంటూ 105/100 ఇంటూ 105/100 అంతేనా. ఇక్కడ 800. సో ఇక్కడ చూడండి 5 21 ఎప్పుడైనా ఇక్కడే కట్ చేయండి, మీకు ఈజీ ఉంటుంది. 20. ఓకేనా. సో పి ఈక్వల్ టు ఏం మిగిలిందండి, 800 ఇంటూ 20 ఇంటూ 20/21 ఇంటూ 21. దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 320000/441. సో దీన్ని సింప్లిఫై చేస్తే 725.62 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో వెరీ ఈజీ. మనం అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి దాన్ని మనం పీగా కన్సిడర్ చేసాం, జస్ట్ ఆ స్టెప్ వరకు మాత్రమే. ఓకేనా. ఎందుకంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఎంత అవుతుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 1 ఇయర్కి అంతే అవుతుంది. సో దీనికి పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉంటాయండి, I2 - I1 ఏదేదో ఉంటాయి. సో అవన్నీ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. ఇన్ ఏ సర్టెన్ సమ్
a sum becomes 3 times at the rate of 5% per annum. At what rate of interest the same sum becomes 6 times in same duration? ఒక నిర్దిష్ట మొత్తంలో ఒక మొత్తం సంవత్సరానికి 5% చొప్పున 3 సార్లు కొంత సమయంలో అవుతూ ఉంది. ఏ వడ్డీ రేటుతో అదే మొత్తం అదే వ్యవధిలో 6 సార్లు అవుతూ ఉంది. సో వెరీ ఈజీగా అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండి, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇది ఏమన్నాడు, ఇక్కడ కొంత మొత్తం అంట 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు 3 ఇంతలు ఎప్పుడవుతుంది అనేది కనుక్కున్నాక అదే సమయానికి 6 సార్లు అవ్వడానికి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. సో దీన్ని జనరల్గా మన మెథడ్లో మనం నార్మల్గా చేద్దామండి. ఇప్పుడు సపోజ్ పి అనేది 100 రూపాయలు ఇచ్చానండి నేను. 3 ఇంతలు అన్నప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 300 రూపాయలు కావాలి కదా, 300 రూపాయలు అవ్వాలి. సో మనకి ఇక్కడ ఆర్ అనేది 5% ఇచ్చిండు. సో ఫస్ట్ టీ అనేది కనుక్కుందాం ఇక్కడ. ఓకేనా, సో టీ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోదు, ఇక్కడ తెలుస్తుంది మనకి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 200 అవుతుంది. ఎందుకంటే 300 - 100 కదా, పి అంటే 100, టీ అంటే ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ అంటే 5/100. సో చూడండి, 5 1s 540, అంటే టీ అనేది 40 years. అంటే కొంత సొమ్ముని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి నేను 40 సంవత్సరాలు ఇస్తే అది 3 ఇంతలు అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్లో. సో మరి అదే మొత్తాన్ని అంటే 100నే 600 కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 600 కావాలి, టైం అనేది 40, మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 500 కదా, అంటే 600 - 100, 500. పి అంటే 100, టీ అంటే 40, ఆర్ అంటే R/100. సో దిస్ వన్ క్యాన్సల్, దిస్ ఎంత 12.5. సో 12.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే మనకి తెలిసిపోతుంది. సో ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు, పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనికి ఒక ఫార్ములా అంటే ఈజీ ఫార్ములా అనే కనుక గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. దీనికి ఫార్ములా ఏముంటుందంటే రైట్ m-1/n-1 ఇంటూ ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ మామూలుగా ఇట్లా అనుకోండి, మ్యాక్సిమం -1 అండ్ మినిమం -1 ఇంటూ ఆర్, అంటే మ్యాక్సిమం నెంబర్ మినిమం నెంబర్. సో మ్యాక్సిమం నెంబర్ ఏమి ఇక్కడ ఇచ్చాడు, 6 times కదా, 6 - 1. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మినిమం నెంబర్ 3 times కదా, 3 - 1. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 5, దట్ ఈజ్ ఈక్వల్ 25/2 అంటే 12.5 వచ్చిందా. సో m-1/n-1 ఇంటూ ఆర్. ఓకేనా, సో మనల్ని ఏది కనుక్కోమన్నాడో ఆ నెంబర్ పైన వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, మనల్ని ఏ టర్మ్ అయితే కనుక్కోమన్నాడో ఆ నెంబర్ పైన వేసుకోండి, మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, యా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If a certain sum at a compound interest becomes double in 5 years, then in how many years it will be 16 times at the same rate of interest? సో సేమ్ అది సింపుల్ ఇంట్రెస్ట్లో అడిగాడు, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ వద్ద ఒక నిర్దిష్ట మొత్తం 5 సంవత్సరాల్లో రెట్టింపు అయితే ఎన్ని సంవత్సరాల్లో అదే వడ్డీ రేటుతో అది 16 రెట్లు అవుతుంది. సో ఇది వెరీ ఈజీ ఇంకా దానికంటే, ఎందుకంటే చక్రవడ్డీ కనుక ఇక్కడ చూడండి, 100 రూపాయలు ఉన్నాయనుకోండి, రెట్టింపు కావడానికి 5 సంవత్సరాలు పట్టిందండి, రెట్టింపు కావడానికి 5 years పట్టింది. సేమ్ ఇదే ఫార్ములా రాసుకోవాలంటే 200 మళ్ళీ రెట్టింపు అవ్వడానికి అంటే 400 కావడానికి ఇంకొక 5 సంవత్సరాలు అవుతుంది, అంటే 10 సంవత్సరాలు అయింది మొత్తం. ఓకేనా, సో మళ్ళీ 400 మళ్ళీ రెట్టింపు కావాలంటే 800 అండి. మళ్ళీ 400కి రెట్టింపు 600 వేసుకోవద్దు, 400 + 200 రెట్టింపు అంటే డబుల్గా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కలిసింది, అంటే 15 సంవత్సరాలు. సో మళ్ళీ 800 1600 కావాలి కదా, రెట్టింపు అంటే 15 అయింది ఆల్రెడీ, ఇంకొక 5 సంవత్సరాలు, అంటే ప్రతి ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతా ఉంది కనుక ఆ విధంగా వేసుకోవచ్చు. మన ఆన్సర్ వచ్చేసి 20 అనేది క్లియర్గా తెలిసిపోయింది. దీనికి మనం ఇంకొక ఫార్ములా చెప్పినట్లయితే x⁴1/n1 ఈక్వల్ టు x⁴1/n2. ఓకేనా, y⁴1/n2 ఈ విధంగా రాసుకోండి. సో x ఈక్వల్ టు ఏంటిది అంటే మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ x. సో ఏంటిది, అది రెట్టింపు అయింది కనుక 2. ఎన్ని సంవత్సరాలలో, 1/5 years, అంటే 5 yearsలో రెట్టింపు అయింది అనేది ఈ స్టేట్మెంట్ యొక్క ఏమంటారు అర్థం.
ఓకేనా. సో నెక్స్ట్ ఏమన్నాడు 16 టైమ్స్. ఎన్ని ఇయర్స్లో అన్నాడు, మనం 1/5 చేయాలి. సో జనరల్లీ 2 1/5 ఉంది, మరి దీన్ని కూడా 2లో తీసుకురావాలా అంటే 16 ఏ పవర్ రాసుకోవచ్చు, 2^4 1/n2 అంతేనా. సో ఇక్కడ ఏమవుతుంది 1/5 = 4/n2 అంతే కదా. సో n2 = ఏమైంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 4 × 5 20. సో వచ్చిందా ఆన్సర్, క్లియర్. సో ఈ విధంగానే అడుగుతూ ఉంటారు. ఈ క్లాస్ విన్న తర్వాత మీరు గ్రూప్ డి పేపర్లో ఈ క్వశ్చన్స్ కాకుండా ఇంకేమైనా చూసామో, మీరు చెప్పిన మెథడ్స్లో నుండి మేము వేరే వాటి చేయలేకపోతా ఉన్నాము అని మీకు ఎక్కడైనా క్వశ్చన్ అనిపిస్తే ఆ క్వశ్చన్ కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ 30 మెథడ్స్లో మీరు ఆ క్వశ్చన్ ఎందుకు చేయలేకపోతున్నారో నేను చెప్తాను. సో ఇప్పుడు నేను ఏవైతే 30 చెప్పానో ఇందులో నుండి ఇవి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా, ఓన్లీ రైల్వేస్ అనే కాదు ఏ ఎగ్జామ్ అయినా చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at the rate of 5% per annum is 5 rupees. Then find the sum. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది వదిలేసే క్వశ్చన్ ఇది, చాలామంది వదిలేసే క్వశ్చన్. సో ఆ వదిలేసే క్వశ్చన్ మీరు చేశారనుకోండి మీకు జాబ్ వస్తుంది. సో అలాంటి క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఇది పెద్ద బ్రహ్మ విద్య క్వశ్చన్ కాదు, కానీ నేర్చుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు జనాలు. ఓకేనా. సో సంవత్సరానికి 5% చొప్పున 2 సంవత్సరాల పాటు 2 years పాటు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 5 రూపీస్ అయినా మొత్తాన్ని, అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అండి, అసలుని కనుగొనండి. సో దీనికి జనరల్గా మనం ఈ విధంగా కూడా చేయొచ్చండి. సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత అవుతా ఉంది అన్నప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 years అన్నప్పుడు ఒక ఈక్వేషన్ వస్తూ ఉంది. ఆ 2 ఈక్వేషన్స్ని మీరు సాల్వ్ చేసినట్లయితే, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ ఏమవుతుందండి ఇక్కడ PTR/100 కదా. ఓకేనా. సో మనకి P అనేది ఒకటే తెలియదు, T తెలుసు, R తెలుసు. ఇప్పుడు P అనేది ఒకటి వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది కదా. మళ్ళీ నెక్స్ట్ A = కాంపౌండ్ ఇంట్రెస్ట్లో P × 1 + R/100 మనకి ఎన్ని తెలుసు, R తెలుసు. ఓకే, సో P ఒకటి, ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది పెద్దది, కానీ అది కొద్దిగా లెంతీ కూడిన పద్ధతి. ఓకేనా. సో మనకి ఈజీ ఫార్ములానే, ఈజీగా రిమెంబర్ చేసుకున్నా అంటే గుర్తుపెట్టుకునే ఫార్ములానే. సో చూడండి, డిఫరెన్స్ ఫర్ 2 years, 2 yearsకి మాత్రమే ఫార్ములా. డిఫరెన్స్ ఫర్ 2 years = P × R/100 దట్స్ ఇట్. ఇది చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా లాగా ఉంది కదా, అందుకే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్న. డిఫరెన్స్ = P × R/100 డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 5, P అనేది ఫైండ్ అవుట్ చేయాలి. R = ఎంత 5/100 ఇదేగా 5 1 5 20 దట్ ఈజ్ ఈక్వల్ 5 = P × 1/400. సో P = ఏమైందండి 400 × 5 2000 రూపీస్ వచ్చిందా. సో మీరు ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసుకొని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసుకొని, వీలైతే ఆ ప్రాసెస్ అంతా కమెంట్ బాక్స్లో టైప్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మనకి 2 years అన్నప్పుడు ఈ ఫార్ములా. ఓకేనా. సో ఇదే క్వశ్చన్ కొద్దిగా వాడు ముందుకెళ్ళి ఇంకొక 3 yearsకి అడుగుతాడు, ఇంతకంటే ఎక్కువ ఎప్పుడు అడిగిన దాఖలు లేవు. సో మీరు డోంట్ వరీ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The difference between compound interest and simple interest for 3 years at the rate of 20% per annum is 152 rupees. What is the principal amount? సంవత్సరానికి 20% చొప్పున 3 సంవత్సరాలకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య వ్యత్యాసం 152 రూపాయలైన ప్రిన్సిపల్ అమౌంట్ అసలు ఎంత. సో సేమ్ ఇంతసేపు లాగా నార్మల్ మెథడ్లో మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి ఫార్ములా ఏంటి అంటే, జనరల్లీ ఫర్ 3 years P × R/100 ఇది మనకి ఎన్ని ఇయర్స్కి 2 yearsకి కదా ఫార్ములా. దీనికి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి, R/100 + 3. R/100 + 3. ఓకేనా. సో వెరీ ఈజీ. ఇది కూడా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా లాగానే కనిపిస్తూ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 152. P R = 20/100 R/100 అంటే 20/100 + 3 అంతేగా. 21 25. సో ఏం మిగిలిందండి ఇక్కడ 1/5 అంటే 1/25 మిగిలింది. ఇక్కడ ఏం మిగులుతుంది 16/5 మిగిలింది ఇక్కడ, అంతేనా 16/5. సో ఇక్కడ 152. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. P = 152 × 25 × 5/16
దీన్ని అంతా మీరు సింప్లిఫై చేస్తే మాత్రం 1187.5 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఆన్సర్. మనకి 2 years అన్నప్పుడు ఏ ఫార్ములా D ఈక్వల్ టు P ఇంటూ R బై 100 హోల్ స్క్వేర్, 3 years అన్నప్పుడు D ఈక్వల్ P ఇంటూ R బై 100 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ R బై 100 ప్లస్ 3. ఓకేనా? సో ఈ రెండు మాత్రం మర్చిపోకూడదు. సారీ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొద్దిగా పాపులేషన్ గురించి అంటే జనాభా గురించి అడిగే అవకాశం కొన్నిసార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం. The population of a city increases at the rate of 15% per annum if its population was 4,000 at the end of 2003. Then what will be the population at the end of year 2005? ఏమన్నాడు? ఒక నగరం యొక్క జనాభా 2000 సంవత్సరానికి 15% చొప్పున పెరుగుతూ ఉంది. 2003 సంవత్సరం చివరి నాటికి దాని జనాభా 4000 అయితే 2005 సంవత్సరం చివరి నాటికి జనాభా ఎంత? సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అండి. ఇక్కడ 2003 చివరి నాటికి అన్నాడు, అంటే 2003 కంప్లీట్ అయిపోయింది 2004 జనవరి నాటికి అన్నట్టు. ఓకేనా? అంటే మనకి 2 yearsకే కనుక్కోమన్నాడు. ఓకేనా? అదే 2003 మొదటికి ప్రారంభమయ్యే నాటికి అన్నప్పుడు మనకి 2003 వస్తుంది, 2004 వస్తుంది, 2005 వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏమన్నాడు? ఇది P కింద కన్సిడర్ చేయాలి. P ఈక్వల్ 4000 టైమ్ N ఈజ్ ఈక్వల్ 2 R ఈజ్ ఈక్వల్ 15. సో వెరీ ఈజీ కాంపౌండ్ ఫార్ములా. P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ N దట్ ఈక్వల్ టు 4000. సో ఇక్కడ ఏమొస్తుందండి? 115 బై 100 డైరెక్ట్ వేస్తున్నా అండి. 115 బై 100. సో రైట్, 5 20 5 23 5 20 5 23 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 2 24 పోతే ఇక్కడ 10 మిగిలింది. సో ఇక్కడ ఏం మిగిలిందండి మనకి? 23 ఇంటూ 23 ఇంటూ 10 అంటే 529, అది 0 కనుక 0. సో 2005 చివరి నాటికి జనాభా వచ్చేసి 5290 మంది ఉంటారండి. ఇది మెయిన్గా మర్చిపోకండి. 2003 సంవత్సరం చివరి నాటికి అన్నాడు కనుక మనం కన్సిడర్ చేయాల్సింది 2004, 2005. ఒకవేళ 2003 ప్రారంభమయ్యే నాటికి అన్నాడు అనుకోండి. ప్రారంభమయ్యే నాటికి అంటే 2002 చివరి నాటికి అంటే 3 వస్తుంది, అప్పుడు 4 వస్తుంది, 5 వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. The population of a village is 40 1 2 10 ఎంత అంటే అది 4 lakhs. 4 lakhs. If its population decreases 10% every year, then what will be the population after 3 years? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పాపులేషన్ డిక్రీజ్ అయింది అన్నాడు, డిక్రీజ్ అవుతూ వస్తూ ఉందన్నాడు. ఇక్కడ పెరుగుకుంటూ రాలి, ఎంతసేపు పెరిగింది, ఇక్కడ తగ్గింది. ఇక్కడ చూడండి, తగ్గింది అన్నప్పుడు జస్ట్ P ఇంటూ 1 మైనస్ R బై 100 తగ్గింది కనుక మైనస్ పెట్టుకోండి అంతే. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది? P అంటే 4 lakhs 2 3 4 5 అంతేనా? రైట్. 1 మైనస్ R అంటే 90 బై 100 3 సంవత్సరాల తర్వాతగా. రైట్. ఇక్కడ 3. ఇది ఫార్ములా అండి. తగ్గినప్పుడు జస్ట్ ఇక్కడ మనకు 3 అన్నాడు కనుక 3 సార్లు రాసుకుంటాను అంతే. 90 బై 100 90 బై 100. సో ఇక్కడ ఏం చేద్దాం? ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 3 సున్నాలు పోతాయి, ఇక్కడ 3 సున్నాలు పోతాయి. సో మనకు మిగిలింది ఏంటంటే 400 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 9. ఓకేనా? సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 291,600 అంటే తగ్గుకుంటూ వచ్చింది. ఇక్కడ చూడండి 4 lakhs ఉన్నది కాస్త 2,91,600 అయింది. ఓకేనా? పెరుగుకుంటూ వెళ్ళినప్పుడు ప్లస్, తగ్గుకుంటూ వచ్చినప్పుడు మైనస్. ఇది కమింగ్ ఇయర్స్ అంటే నెక్స్ట్ ఇయర్స్కి. ఓకేనా? మరి కొన్నిసార్లు ఏ విధంగా అడుగుతూ ఉంటాడు అంటే చూద్దాం. The population of a city increases at the rate of 5% per annum if the present population of a city is 3,70,440. Then what was the population 3 years ago? ఎగో అన్నాడండి. ఇక్కడ ఎగో అన్నాడు, గమనించండి. ఎగో అన్నాడు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ P బై 1 ప్లస్ R బై 100 1 ప్లస్ R బై 100 హోల్ పవర్. సో ఇక్కడ కమింగ్ ఇయర్స్ అంటే నెక్స్ట్ సంవత్సరాలు అన్నప్పుడు P ఇంటూ రాసుకోవాలి, బై అన్నప్పుడు ప్రీవియస్ ఇయర్స్ అన్నప్పుడు బై రాసుకోవాలి. మనకి పెరుగుకుంటూ వస్తూ ఉంది అన్నప్పుడు ప్లస్, తగ్గుకుంటూ వస్తూ ఉంది అన్నప్పుడు మైనస్. ఒకవేళ తగ్గుకుంటూ అన్నప్పుడు మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఓకేనా? సో ఇక్కడ చూడండి, జస్ట్ మనం P ఈక్వల్ ఎంత అన్నాడు? 370,440 బై
1 + r/100 హోల్ పవర్ 3 వస్తుందిగా మనకి ఇక్కడ, అంటే 105/100, 105/100, 105/100. ఓకేనా? సో రైట్, దీన్ని మనం చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందండి, ఇది 20ల అవుతుంది, 21ల, అన్ని 21ల, 20ల, 21ల, 20ల. సో ఇక్కడికి రాగానే ఏమవుతుంది, 370,440 ఇంటూ ఈ 20ల అండి బై 21 ఇంటూ 21 ఇంటూ 21. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 370,440 ఇంటూ 8,000 బై 21 ఇంటూ 21 ఇంటూ 21, 9261, 9261. ఓకేనా? సో ఈ 9261 దీంట్లో ఎంత పోతుందట అంటే 40లో పోతుందట. నేను క్యాలిక్యులేటర్ చూసినా కనుక చెప్పిన. ఓకే, 40 ఇంటూ 8,000 అంటే 33,404. సో ఇది 3 సంవత్సరాల క్రితం జనాభా ఇంత ఉంది. మెయిన్గా కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. కమింగ్ ఇయర్స్ అన్నప్పుడు ఇంటూ p ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n, లేదా p ఇంటూ 1 - r/100 హోల్ పవర్ n. బ్యాక్వర్డ్ ఇయర్స్ అనుకోండి, p/1 + r/100 హోల్ పవర్ n, లేదా p/1 - r/100 హోల్ పవర్ n. పెరుక్కుంటూ వెళ్తుంది అన్నప్పుడు ప్లస్, తగ్గుకుంటూ వస్తున్నప్పుడు మైనస్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కొన్నిసార్లు కొద్దిగా డిఫరెంట్గా ఇంకోటి అడుగుతూ ఉంటాడు. ద పాపులేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ సిటీ ఈజ్ 5,000 ఇఫ్ ఇట్స్ ఇంక్రీజెస్ బై 10% ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ డిక్రీజెస్ బై 20% ఇన్ ద సెకండ్ ఇయర్. ఇన్ ద థర్డ్ ఇయర్ the population increases by 30%. What will be the population of a city at the end of the third year? ఏమన్నాడండి, ఒక సంవత్సరం అంటే 10% పెరిగింది, రెండవ సంవత్సరం 20% తగ్గింది, మళ్ళీ మూడో సంవత్సరం 30% పెరిగింది. సో ఇది అయిన నగర జనాభా ఎంత అన్నప్పుడు, సో వెరీ ఈజీ అండి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగిందండి, 1+ పెరిగింది కదా, ఇట్లా రాసుకోవాలి. సెకండ్ ఇయర్ ఎంత తగ్గింది, ఇంత. మళ్ళీ థర్డ్ ఇయర్ మళ్ళీ పెరిగింది. ఇదే మనం రాసుకోవాల్సింది, ఇదే. ఇక 5,000 ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగిందబ్బా, 10%, అంటే 110/100 అయింది. సెకండ్ ఇయర్ 20% తగ్గి 80/100 అయింది. థర్డ్ ఇయర్ మళ్ళీ 30 పెరిగింది, అంటే 130/100 అయింది. అంతేనా? సో ఇక్కడ చూడండి, ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. మిగిలిన 3 సున్నాలున్నాయి ఇక్కడ, 3 సున్నాలు, ఈ 3 సున్నాలు పోయింది. సో మిగిలింది మనకి ఏంటిది, 5 × 11 × 88 × 3. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 5720. ఓకేనా? సో దీన్ని మీరు సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా చేసుకోవచ్చు అండి, పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్ పెరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగిందంటే 10% పెరిగింది. ఇందులో మనకి 10% పెరిగినప్పుడు అప్పుడు ఎంత అవుతుందండి, 5,500 అయిందండి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఇంత అవుతుంది. మళ్ళీ తర్వాత 2 ఇయర్స్ 20% తగ్గింది కనుక ఇందులో 20% తీసేస్తే మనకి సెకండ్ ఇయర్ వస్తుంది. మళ్ళీ అందులో వచ్చిన వాల్యూలో 30% చేసుకుని మనకు థర్డ్ ఇయర్ వస్తుంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీనే. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం ఒక్కసారి. రైట్, ఇవి. సో మొత్తం మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ నుండి 30 క్వశ్చన్స్ అయితే చూసారు. ఈ 30 క్వశ్చన్స్ మీరు పట్టకుండా నేను చెప్పిన విధంగా కాన్సన్ట్రేషన్ పెట్టి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు కొద్దిగా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు యూ కెన్ అన్నట్టు. ఓకేనా? సో ఎలాంటిదైనా మీరు ఈ క్వశ్చన్స్ కాకుండా గ్రూప్ డి పేపర్లో మీరు ఏమైనా చూసినట్లయితే, సార్ మాకు ఇది చూసాము కానీ మీ మోడల్స్తో కంపేర్ చేస్తే మాకు ఎక్కడ దొరకట్లేదు సార్, ఏ విధంగా చేయాలో అనుకున్నట్లయితే మీరు కమెంట్ బాక్స్లో ఆ క్వశ్చన్ అనేది టైప్ చేయండి. డెఫినెట్గా బస్ట్ ఒకటే నేను చెప్పేది, ఫస్ట్ ట్రై చేయండి. చాలామంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి అనగానే ఇక ఆ క్వశ్చన్ అర్థం కాకపోతే కథమే, ఇక స్క్రీన్ షాట్ తీస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. కానీ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. ట్రై చేసినప్పటికీ రాకపోతే అప్పుడు మీరు ట్రై చేసిన పేపర్తో పాటు ఆ క్వశ్చన్ అనేది నాకు ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? సో రైట్, అండ్ ఖచ్చితంగా పీడిఎఫ్ మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ప్రతిరోజు క్లాస్ అయితే ఫాలో అవ్వండి. మీకు తెలుగు ఛానల్లో ఎంత క్లియర్గా అంటే రైల్వే ఎగ్జామ్స్ కోసం చెప్పే ఛానల్స్ లేవు కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మాత్రం తప్పక షేర్ చేయండి. ఓకే, ఐ విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.